హలో, వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్. ఇది వచ్చేసి పచ్చి చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సలాడ్, చికెన్ అండ్ బాయిల్డ్ ఎగ్ సలాడ్ డిన్నర్కి. ఇది డే 1 కానీ డే 2 కానీ ఎప్పుడైనా మీరు నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. సో ఏదో ఒక రోజు మాత్రం మీరు ఒక నైట్ డిన్నర్కి సలాడ్ తీసుకోవచ్చు. చికెన్ అండ్ ఎగ్ సలాడ్. ఓకే, అది ప్రాసెస్ మాత్రం చూపిస్తాను. మీకు అందులో ఏమైనా లేకపోతే కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. జస్ట్ చికెన్ ఉంటే సరిపోతుంది. ఇది మనకి ఇంత పెద్ద పెద్ద పీసెస్ కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా తుంచుకోవాలి, చిన్నగా చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఇలా తీసుకొని పచ్చికున్నప్పుడే ఇంత చిన్న చిన్నగా చేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాం కదా, చాలా చిన్నగా అంటే ఇంత ఈ లెవెల్లో చేసుకోవాలి. ఈ లెవెల్లో శుభ్రం పడుచుకున్నాకనే ఈ లెవెల్లో చేసుకోవాలి. ఈ లెవెల్లో చేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఆ చికెన్ మనకి అంత వాటర్ పోసుకోవాలి. సో వాటర్ పోసుకున్నాక పించ్ అంటే పించ్ సాల్ట్, ఎక్కువ కూడా వద్దు, పించ్ సాల్ట్ అంతే. వీలుంటే కొంచెం పసుపు వేసుకోండి, లేదు అన్న అవసరం లేకపోతే లేదు. జస్ట్ అది కూడా పించే, జస్ట్ ఏదో కలర్ఫుల్గా కనిపించడం కోసం అంతే. ప్లస్ యాంటీ బ్యాక్టీరియా కాబట్టి మంచిది వేసుకున్నా కూడా. అండ్ 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్, ఓన్లీ 1 డ్రాప్, ఎక్కువ వేయద్దు, జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్. మనం స్టవ్ ఆన్ చేసి ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. కుక్కర్లో అయితేనేమో 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. మీరు మామూలుగా విజిల్లో బాయిల్ చేస్తుంటే మాత్రం ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకోండి. ఇంకొక సైడ్ ఒక గిన్నెలో మనము వాటర్ తీసుకొని ఎగ్స్ వేసుకొని ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవాలి. సేమ్ 10 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. 15 మినిట్స్ అవసరం లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇట్లా 2 తీసుకోవాలి. అండ్ చికెన్ ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ తీసేసి ఇలా ఓన్లీ పీసెసే వాడుకుంటాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు తెలుస్తుంది. అండ్ ఎగ్స్ వచ్చేసి మనకి ఇలా 2 ఎగ్స్ చిన్న పీసెస్, ఇంకా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అండ్ కావాల్సింది ఇంకేంటంటే ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి. సో ఇప్పుడు మనం ఎగ్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము చిన్న పీసెస్. అండ్ ఇది 1 చిల్లీ అనమాట, ఒకటే చిల్లీ, ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ స్లైసెస్ లాగా చేసుకున్నాను. ఇవి వచ్చేసి క్యాప్సికమ్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇందులో నేను రెడ్ చిల్లీస్ అండ్ ఆరిగానో యూస్ చేస్తాను. ప్లస్ కొంచెం సాటెడ్ చేయడానికి బటర్ యూస్ చేస్తున్నాను, అమూల్ బటర్. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఉన్నా పర్వాలేదు, లైక్ లెట్యూస్ కానీ ఇంకా ఓకే, అలా ఏదన్నా ఓకే. సో మంచి చికెన్ ఎగ్ సలాడ్ అనమాట, చాలా అంటే చాలా డిన్నర్కి అయితే పర్ఫెక్ట్. ఇది రిపీటెడ్గా మీరు చేసుకోవచ్చు. లైక్ డే 1 ఒక రోజు నేను ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను. మీరు డైలీ అది తీసుకున్నా పర్వాలేదు, లేదు 2 డేస్కి ఒకసారన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మాత్రం కొన్ని రెసిపీస్ అయితే చూపిస్తాను, మీరు అదే రిపీట్ చేసుకోవచ్చు, లేదు అంటే డైలీ ఒక్కొక్కటి మార్చుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇంతవరకు చికెన్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఎగ్ బాయిల్ చేసి కట్ చేసుకున్నాను. మిర్చి, ఆనియన్, క్యాప్సికమ్, ఇది రెడ్ చిల్లీస్ అండ్ ఆరిగానో అండ్ గార్లిక్ బటర్ అది. సో మనం ఒక బాణీ పెట్టుకొని బటర్, మీ ఇంట్లో బటర్ లేకపోతే మనము నెయ్యి తీసుకుంటే బెస్ట్, ఆయిల్ని అవాయిడ్ చేయండి. బటర్ లేదా నెయ్యి ఏది ఉంటే అది. సో బటర్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ని సాటెడ్ చేయండి కొంచెము. మరి ఎక్కువ ఏమంటారు మగ్గకుండా జస్ట్ సింపుల్గా సాటెడ్ చేస్తే సరిపోతుంది. సెమీ పచ్చిగా ఉంటే సరిపోతుంది, ఎక్కువ సాటెడ్ కూడా అవసరం లేదు మనకి, నార్మల్ సాటెడ్ సరిపోతుంది. అండ్ బాయిల్డ్ ఎగ్ ఉంది కదా,
అది కూడా వేసేసుకొని ఒకసారి మిక్సప్ ఇవ్వండి. మీడియం ఫ్లేమ్ ఆర్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. సిమ్లో ఏం అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేయండి, లేదు అంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకోండి. స్కిప్ చేసినా పర్వాలేదు, బట్ పించ్ ఎక్కువ కూడా వద్దు, పించ్. అండ్ నెక్స్ట్ బాయిల్ చేసిన చికెన్ ఉంది కదా, వాటర్ మొత్తం పడకుండా జస్ట్ చికెనే వేసుకోండి. చాలా హెల్దీ సలాడ్ ఇది, హెల్దీ అంటే హెల్దీ, టూ మచ్ హెల్దీ సలాడ్. సో మీరు వెజిటేరియన్స్ కనుక ఎవరైనా ఉంటే మాత్రం చికెన్ బదులు పన్నీర్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఆ రెసిపీ కూడా చెప్తాను వీలున్నప్పుడు. సో ఇలా సాటెడ్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ వేసుకోండి, లేదు అంటేనేమో ఓకే, మీ ఏది ఉంటే అది. జస్ట్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, ఎక్కువ వేయద్దు, కొంచెం సరిపోతుంది. అండ్ కొంచెం ఆరిగానో, కొంచెం, దట్స్ ఇట్, అయిపోయినట్టే. ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో హెల్దీ అండ్ టేస్టీ డైట్ రెసిపీ ఇది. సో మనం బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అండ్ మీకు ఎలా నచ్చిందో నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో మాత్రం కంపల్సరీ చెప్పండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ డైట్ రెసిపీస్ అండ్ హెల్తీ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చికెన్ ఎగ్ సలాడ్.